హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ముందుగా అంతం చూసిన అసూయ నవలను మీరంతా ఆదరించి అభిమానించినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క నవలను ఆదరిస్తూ ఉంటారని, నన్ను నా ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉంటారని మనసా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు నుంచి చివుకుల పురుషోత్తమ గారు రచించిన అత్తారింటికి దారేది అనే నవలని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఎప్పట్లాగే ఈ నవల కూడా మీ అందరికీ నచ్చుతుందన్న ఆశతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ నవల ఫస్ట్ ఎడిషన్ 1988లో ప్రచురితమైందండి. అంటే అంత ఓల్డ్ నావెల్. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని, మీరంతా కూడా విని సంతోషిస్తారని ప్రారంభిస్తున్నాను. ఇక నవలలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నా ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదాము. మరి చదువుతున్నది శాంతినారాయణ. సుందరమ్మ గారింట్లో హడావిడిగా ఉంది. ఇంటి నిండా బంధువులు చేరున్నారు. ఆ బంధువులలో ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుండి సుందరమ్మ కూతురు స్వప్నను అలంకరిస్తున్నారు. స్వప్న బీకాం పాస్ అయినట్లు రిజల్ట్ వచ్చి 3 రోజులైంది. స్వప్నకు ఆ రోజు పెళ్లి చూపులు. సాయంకాలం 4 గంటల ప్రాంతంలో స్వప్న స్నేహితురాళ్ళిద్దరూ, మేనత్త ఒక ఆమె, మరో దూర బంధువు ముఖ్యంగా స్వప్నను అలంకరిస్తున్నారు. ఆమెకు ఆకుపచ్చని కంచిపట్టు చీర రవిక కట్టారు. ఎర్రని పెద్ద జరీ బార్డర్తో ఉన్న ఆ చీర చాలా ఖరీదైందిగా కనపడుతోంది. స్వప్నకు మల్లెపూలతో పూలజడ వేశారు. 2 చేతులకు ఒక్కో చేతికి 8 బంగారు చెక్కుడు గాజులున్నాయి. గాజులకు అటు ఇటు బార్డర్గా 2 జతల రాళ్ల గాజులు మెరిసిపోతున్నాయి. ఆమె కుడి చేతికి ఒక బఠానీ గింజంత వజ్రపు ఉంగరం ఉంది. నవరత్న ఖచ్చితమైన మరో ఉంగరం కూడా ఉంది. ఎడమ చేతి వేళ్లకు ఒక గరుడ పచ్చరాయి గల ఉంగరం, మరో వేలికి పెద్ద ఎర్రరాతి ఉంగరం ఉన్నాయి. ఆ ఉంగరాలు స్వప్న వేళ్లకు చాలా లూజుగా ఉండడం వల్ల వాటికి ఊలు దారం కట్టి కూడా ఉన్నాయి, జారిపోకుండా. స్వప్న నడుమున 3 వేళ్ల వెడల్పు కలిగిన శంకుల గజ్జెల వడ్డాణం కూడా ఉంది. అది కనీసం 20 తులాలు బరువు ఉండి చాలా గాత్రంగా మెరుస్తోంది. స్వప్న మెడలో ఒక పాతకాలపు కాసుల పేరుంది. ఆ దండ స్వప్న మెడలో వేసుకుంటే దండ వడ్రాణాన్ని దాటి ఇంకా బెత్తడి కిందకి దిగింది. స్వప్న మెడలో 4 పేటల చంద్రహారం, మరో 2 పేటల చంద్రహారం, మరో 2 పేటల ముత్యాల హారాలు వేలాడుతున్నాయి. ఆఖరుగా పెద్దరాళ్ళ నెక్లెస్ ఒకటి దాదాపు దండలాగే స్వప్న మెడలో నుంచి వేలాడుతూ ఉంది. స్వప్న చెవులకు డైమండ్ కమ్మలున్నాయి. ముక్కుకు డైమండ్ కలిగిన ముక్కు పుడక ఉంది. సైజులో చిన్నవిగా ఉన్న వజ్రపు ఆభరణాలు పట్టు చీరను, బంగారు సొమ్ములను డామినేట్ చేస్తూ తళతళామని మెరుస్తోంది. లేత నీలపు కాంతి కిరణాలను నలుదిక్కులా విరజిమ్ముతున్నాయి. ఎట్టకేలకు సాయంకాలం 4 గంటల ప్రాంతంలో స్వప్నను సంపూర్ణంగా అలంకరించి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. స్వప్న కొయ్యబారిన బొమ్మలాగా కుర్చీలో కూర్చుని చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ విసుగును ప్రదర్శిస్తుంటే, ఆమెకి దూరంగా మరో కుర్చీలో కూర్చుని సుందరమ్మ తన కూతుర్ని అనిమిషంగా చూస్తోంది. సుందరమ్మ పచ్చగా ఉంటుంది, స్వప్న చామంచాయిగా ఉంటుంది. స్వప్నకు తన రంగు వచ్చుంటే భూలోక సుందరిలా తన కూతురు ఉండేది అనుకుంటూ ఉంటుంది అన్న కొరవ సుందరమ్మకి ఎప్పుడూ ఉంటుంది. సుందరమ్మ తెల్లని చీర రవికను ధరించింది. తల జుట్టును ముడి వేసుకుంది. మెడలో స్వప్న వేసుకునే ఒంటిపేట గొలుసు, చేతికి 2 జతల గాజులు ఉన్నాయి. సుందరమ్మ స్వప్న కంటే 4 అంగుళాల ఎత్తు తక్కువ. స్వప్న కంటే కొద్దిగా లావుగా ఉంటుంది. అత్త అమ్మకు ఎన్నిసార్లు చెప్పినా ఈ నగలు మరిపించి ఆధునికంగా ఫ్యాషనబుల్గా చేయించమంటే అమ్మ వినదు. చూడి నగలు గంగిరెద్దుకు తగిలించినట్లున్నాయి అంటూ స్వప్నను గునుస్తూ తన మేనమామ జనార్దన్ భార్య సరోజినితో అన్నది. సరోజిని మామూలుగా ఒక చౌకబారు పాలిస్టర్ చీర రవిక ధరించింది. ఆమె ఒంటి మీద బంగారు నగలు ఏమీ లేవు. చెవులకు రోల్డ్ గోల్డ్ కమ్మలున్నాయి. చేతికి 2 జతల రోల్డ్ గోల్డ్ గాజులు ప్లాస్టిక్ గాజుతో పాటు ఉన్నాయి.
మెడలో పసుపు తాడు మంగళసూత్రాలు తప్పించి ఏమీ లేవు. స్వప్న, ఓల్డ్ ఫ్యాషన్ అని గుణుస్తావు కానీ అంత బంగారంతో ఏ ఆధునిక వస్తువులు చేయిస్తావే? ఎన్నైనా చేయించుకోవచ్చు. ఒక సవర్ బంగారంతో సన్నగా నైస్గా ఓ చైన్ చేయించుకుంటే ఎంత బాగుంటుంది. ఏడ్చినట్లుంది. రోజుకు 10 సార్లు తెగిపోతూ ఉంటుంది. అదిగాక ఇప్పుడు జరగబోయేది పెళ్లి చూపులు. ఇప్పుడు మీ దగ్గర ఎంత బంగారం ఉందో చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు కానీ మీ దగ్గర ఎంత ఫ్యాషనబుల్ నగలున్నాయో చూడటానికి కాదు పెళ్లివారు రావడం. నీ మెడలో ఓ 50 సవర్ల బంగారం కంటే ఉంటే జులపాలు, క్రాఫు, సైడ్ టక్స్ బుగ్గల మీద దిగిపోయే మీసాలు కలిగి జీన్స్ని ధరించిన బడుద్దాయి కూడా ఆహా ఎంత అందంగా ఉంది పిల్ల అంటారు కానీ అరసవర్తో ఫ్యాషనబుల్గా ఉన్న బంగారపు దండ, ఫ్యాషనబుల్ దండ ధరిస్తే నీ ముఖం కూడా చూడరు. ఇది ఈ ఆధునిక బడుద్దాయిల ఆధునికత్వం. బంగారు సొమ్ములలోని ఫ్యాషన్ కాదు వీళ్ళకి కావాల్సింది. బంగారం బరువు, దాని విలువ. అత్త, నీవన్నీ పాత చింతకాయ పచ్చడి భావాలు. మా అమ్మలాగా ఆధునిక ఎవ్వరు పాత నగలకు విలువ ఇస్తాడనుకోను. అలాగా బంగారు తల్లి చూస్తావుగా అని సరోజిని అంటుంటే వాకిట్లో టాక్సీ ఆగిన శబ్దం వినిపించింది. సరోజినిని మాటల మధ్యలో ఆపి వాకిట్లోకి వెళ్ళింది. పెళ్లివారు వచ్చేశారు. సరోజిని, జనార్దనం పెళ్లివారిని వెంట పెట్టుకుని వరండా తర్వాత ఉన్న ముందు గదిలోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న సోఫాలపైన ఆశీలనం చేసి తన భార్యతో కలిసి సుందరమ్మ దగ్గరకు వచ్చాడు. అన్నయ్య, సుందరమ్మ ఆతృతగా అడిగింది. పెళ్లివారు వచ్చారు అన్నాడు జనార్దనం. పిల్లవాడు ఎలా ఉన్నాడు? సుందరమ్మకు సమాధానం ఇవ్వకుండా జనార్దనం భార్య వంక చూసి, సరోజా, నువ్వు వెళ్ళి వంటింట్లో టిఫిన్ల ఏర్పాట్లు చూడు అన్నాడు. సరోజిని వంటింట్లోకి వెళ్ళిపోయింది. అన్నయ్య, పిల్లవాడు బాగానే ఉన్నాడు చూస్తావుగా అంటూ జనార్దనం స్వప్న వంక చూసి, రెడీయా అని అడిగాడు. స్వప్న తల వంచుకుని రెడీయే అన్నట్లు తలాడించింది. జనార్దనం సుందరమ్మను వదిలి ముందు గదిలోకి వచ్చాడు. ముందు గదిలో ఖరీదైన సోఫా సెట్ ఉంది. ఆ సోఫా సెట్లో ఎదురుగా ఒక టీపాయ్ ఉంది. పెళ్లి కుమారుడు 25 సంవత్సరాల వయసుతో సన్నగా పీలగా అయినా పొడుగ్గా కనిపిస్తున్నాడు. పెదాల మీద కిందకి దిగిపోయిన నల్లని మీసాలు, దట్టంగా పెంచిన వంకులు తిప్పించుకున్న క్రాఫు ముఖాన్ని డామినేట్ చేస్తున్నాయి. స్నఫ్ కలర్ టెరీ ప్యాంటు, తెల్లని పాలిస్టర్ షర్ట్ ధరించున్నాడు. కాళ్లకు ఫుల్ బూటు, సాక్స్ ఉన్నాయి. చేతికి ఒక HMT వాచ్ ఉన్నది. అతడి పేరు మోహన్. పెళ్లి కుమారునికి పక్కగా అతడి తండ్రి కూర్చున్నాడు. పాతకాలపు తెల్లటి షర్టును ధరించున్నారు. అతని వయసు 50 సంవత్సరాలకు పైబడిన సంసార భారం మరో 10 ఏళ్ల వయసును కలిసినట్లుగా ఉంది. ఆయన గారికి అవతలగా ఉన్న ఒక సోఫాలో పెళ్లి కుమారుని తల్లి కూర్చునుంది. ఆమె ధరించిన పట్టుచీర రవిక చాలా ఘనంగా కనిపించినప్పటికీ సంపాదించిందంతా పిల్లలకు పెట్టి పోషకాహారం లేక విందుకు పోయిన మధ్యతరగతి స్త్రీలాగా ఉంది. ఆమెకి ఎదురుగా ఉన్న సోఫాలో ఒక 18 ఏళ్ల కన్నెపడుచు కూర్చునుంది. పెళ్లి కుమారుని తండ్రి నరసింహయ్య తలను పైకెత్తి గదినంతా పరికిస్తూ ఉన్నారు. ఇల్లు పాతకాలం కట్టుబడిలా ఉన్నది, కానీ చాలా గట్టిగానే ఉన్నట్లుంది అన్నాడు ఇంటి పైభాగాన అడ్డంగా ఉన్న వసారా లాంటి దంతలను లెక్కబెడుతూ. అవునండి, ఈ ఇల్లు కట్టి 30 సంవత్సరాలైంది. మా బావగారు అప్పుడే హైదరాబాద్ చేరి కట్టించారు. బాగుంది. ఈ పోర్షన్ మీ చెల్లెలు గారు ఉంచుకుని అవతల పోర్షన్ అద్దెకిచ్చారా? అవునండి, 600 వస్తుంది అద్దె. చాలా తక్కువ. అవునండి, వారు చేరి చాలా కాలమైంది. ఎంతకాలమైనా అద్దెలను కాలానుగుణంగా పెంచుకుంటూ ఉండాలి కదండి. అవుననుకోండి, ఏదో చాలా కాలంగా స్నేహితంగా ఉన్నారు కదా అని చెల్లి పట్టించుకోలేదు. అదే పొరపాటండి. ఎలాగైనా మొగదక్షత లేని కాపురం కదా. నరసింహ గారి మాటలతో జనార్దనానికి ఎక్కడో పొడుచుకున్నట్లయింది. మీ బావగారు పోయాక ఇల్లు మీ చెల్లెల పేరునే ఉందా? మా బావగారు చనిపోయాక ఆయన తల్లిదండ్రులు 15 సంవత్సరాల పాటు జీవించారు. మా బావగారు ఇంటిని మా చెల్లెల పేరునే పెట్టారు. అంటే దాన విక్రయాల అధికారం కలిగినట్లేనా? అవునండి. ఆశ్చర్యంగా ఉంది. తల్లిదండ్రులు బ్రతికుండగా భార్యకు దాన విక్రయాధికారాలు కలిగేలాగాను వ్రాసిచ్చాడు మీ బావగారు. అవునండి, మా బావగారికి మా చెల్లెల మీద నమ్మకం అలాంటిది. ఆ నమ్మకాన్ని మా చెల్లెలు ఏమాత్రం చెడగొట్టలేదు. కొడుకు చనిపోయాక ఆ తల్లిదండ్రులు మంచాల పడ్డారు. ఆ రోగిష్టి అత్తమామలకు పసిబిడ్డ అయిన తన కూతురికి సేవలు చేయలేక నా చెల్లి అల్లాడిపోయింది. మంచాన పడిన కొడుకు మరణించిన 10 ఏళ్ల దాకా మా బావగారి తల్లి 12 ఏళ్ల పాటు బ్రతికింది. మామగారు 15 ఏళ్లు బ్రతికారు.
వాళ్ళంతకాలం బ్రతికారంటానికి కారణం మా చెల్లి, వారి యందు కనబరిచిన ఆత్మీయత, ప్రేమ, సేవాధర్మం కారణాలు. మరి మీ చెల్లెల కుటుంబం జరుగుబాటుకు ఈ ఇంటి మీద వచ్చే అద్దేనా ఆధారం? అదే కాదనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్లు కొన్ని ఉన్నాయి, వాటి మీద వడ్డీలు అవి వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో ఏమాత్రం ఉందేమిటి? ఈ ప్రశ్నతో జనార్దనానికి ఒళ్ళు మండింది. ఆడపిల్లని ఇచ్చే చోట ఏమాత్రం ఆస్తిపాస్తులు మగపిల్లవాడికి ఉన్నాయి, వాడి సంపాదన ఎంత అని ప్రశ్నించడం సాంప్రదాయం. దాన్ని పక్కకు పెట్టి పెళ్లి కూతురి తల్లికి ఎంత ఆస్తి ఉంది, ఆదాయం ఎంత, అందులో మాకు ఎంత దక్కుతుంది అన్న దృక్పథంతో పెళ్లి కుమారుని తరపు వారు మాట్లాడటంలో జనార్దనానికి చిరాకు వేసింది. ఏమాత్రం ఉందో నాకు సరిగ్గా తెలియదు. మీకు తెలియకుండా ఉంటుందా? అది అటుంచండి. మీరున్న ఇల్లు మీ సొంతమా? కాదు, అద్దెది. అద్దెంత? 450. చాలా చౌక అనుకుంటాను. 3 గదుల పంచా ఇల్లు, విశాలంగా ఉంది. నరసింహయ్య హుషారుగా అన్నాడు. మేము ఆ ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాం. మా ఇంటి ఓనర్స్కు మాకు చాలా దోస్తీగా ఉంది. మేము ఇల్లు ఖాళీ చేస్తామంటే మా ఇంటి వాళ్ళు హడలిపోతారు. మళ్ళీ ఎటువంటి వారు వస్తారోనని వాళ్ళ భయం. అబ్బాయికి బ్యాంకులో ఉద్యోగమై ఎన్నాళ్ళైంది? 6 నెలలు. ఓపెన్ కాంపిటీషన్ లేక లంచాలా? అలాంటిదేం లేదండోయ్. మా వాడికి బీఎస్సీ ఫస్ట్ క్లాస్ 1 మార్కులో పోయింది. అయినా మా వాడు బ్రహ్మాండంగా పరీక్షలు రాసి బ్యాంక్ జాబ్ సంపాదించుకున్నాడు. నరసింహయ్య మాటలకు అడ్డు తగులుతూ ఆయన భార్య వెంకటలక్ష్మి అన్నది. తమ్ముడు గారు, ఆయన గారి ఎచ్చులకేం కానివ్వండి, అబ్బాయికి ఉద్యోగం రావడానికి 30,000 లంచం పెట్టాం. నరసింహయ్య ఆశ్చర్యంగా భార్య వంక చూశాడు కానీ ఆమె ముఖంలో ఏదో భావాన్ని గమనించి మౌనంగా ఉండిపోయాడు. బ్యాంకులో గుమస్తా ఉద్యోగానికి 30,000 లంచమా? ఆశ్చర్యంగా అడిగాడు జనార్దనం. హఠాత్తుగా పెళ్లి కుమారుడు మోహన్ కల్పించుకుని గుర్రుగా, రోజుల్లో బ్యాంకులలో గుమస్తాలు ఎవరు ఉండరండి. మా బ్యాంకులో అసిస్టెంట్ అంటారు. సంవత్సరాల తరబడి ఆ మాటే అంటారు. ఆహా, ఈ మధ్య డిజిగ్నేషన్స్ మార్చారు గదూ, గమనించలేదులేండి. బ్యాంకు ముందు ఓ పాత చెక్క పీటలను కొట్టే తుపాకీ పట్టుకుని ఒకతను కూర్చుని ఉంటాడు. అతడు ఎవరిని అడిగితే సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పారు. అతడి ఉద్యోగం కంటే మీ ఉద్యోగం గొప్పదా చిన్నదా అడిగాడు జనార్దనం అతని వినయాన్ని ప్రదర్శిస్తూ. పెళ్లి కుమారుడు గలగలా వినవాడు. వాడు జవాన్ అండి, సెక్యూరిటీ ఆఫీసర్ అన్న పెద్ద పేరును పెట్టారు కానీ వాడు మాకంటే పెద్ద జీతగాడేం కాదు. ఓహో అలాగా అన్నాడు జనార్దనం పిచ్చి ముఖం వేసుకుని. పెళ్లి కుమారుని హేళనగా జనార్దనం వంక చూస్తూ అన్నాడు. మీరే ఉద్యోగం చేస్తుంటారు? ఏదో చిన్న ఉద్యోగం అండి అన్నాడు జనార్దనం వినయంగా. ఏం ఉద్యోగం? కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో. పెయిడ్ సెక్రటరీయా? లేదండి, మేనేజర్. చిన్న ఉద్యోగమే అన్నాడు జనార్దనం వినయంగా. పెళ్లి కుమారుడు షాక్ తిన్నాడు. జనార్దనం జీతం జిల్లా కలెక్టర్ జీతం కంటే హెచ్చు అని గమనించి, కానీ పెళ్లి కుమారుడి తల్లిదండ్రులకు ఆ సంగతి గ్రహించక జనార్దనం ఏదో అమాంబాపతు ఉద్యోగిగా భావించారు. వెంకటలక్ష్మి అన్నది, మా వారు సీనియర్ మోస్ట్ సెలక్షన్ గ్రేడ్ ఎల్డీసీ తాలూకా ఆఫీసులో తహసీల్దార్. కలెక్టర్లు మా వారు పక్కనే లేందే కళాన్ని కదిపేవారు కాదంటే నమ్మండి అన్నది వెంకటలక్ష్మి గర్వంగా. పెళ్లి కుమారుడు అసహనంగా కుర్చీలో కదులుతుంటే అతని చెల్లి తల్లి గర్వంతో ఉప్పింకిపోతున్నారు. తాలూకా ఆఫీసులోని సెలక్షన్ గ్రేడ్ ఎల్డీసీ అర్థం కానట్లుగా జనార్దనం వంక చూశారు. సార్, ఏమీ అనుకోకండి, మీకు నగా నట్రా పొలం పుట్రా ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు జనార్దనం. అలాంటివేం లేవండి. నాకు 4 కుమార్తెలు, 1 కుమారుడు, వంశోద్ధారకుడు వీడే. వీడికి పైన 2 ఆడపిల్లలున్నారు. జనార్దనం మనసులోనే లెక్కలు వేసుకున్నాడు. ఈ 4 ఆడపిల్లలు పెళ్లిళ్లకు 1,20,000 నా కట్నం రూపంలో చెల్లించండి, మీరు ఇంట్లో నుండి కదలరు. ఆ పైన పెళ్లి ఖర్చు. రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ సీనియర్ మోస్ట్ సెలక్షన్ గ్రేడ్ ఎల్డీసీ జీతం, ఈ బ్యాంకు గుమస్తాగాడి జీతంతో వీరి కుటుంబం నడవాలి. అప్పుడే పిల్లవాడి తల్లి కట్నం 30,000కు తగ్గదు అని సూచించింది. ఈ సంబంధం చేసుకుంటే స్వప్న పాలిట నరకం కాగలదు. ఇన్నాళ్ళు కష్టాలు పడిన సుందరికి కూడా ఇంకా కష్టాలతో కూరుకునిపోయి ప్రమాదం ఉంది కనుక ఈ సంబంధం క్యాన్సిల్ అని మనసులోనే అనుకున్నారు. జనార్దనం ఆ నిర్ణయానికి వచ్చాక అతడి ముఖంలో ప్రశాంతత, నిర్లిప్తత ఏర్పడింది.
ఒక పెద్ద ట్రేలో చిన్న చిన్న ప్లేట్లలో టిఫిన్లు తెచ్చి సరోజిని సోఫాల ముందున్న టీపాయ్ ముందు ఉంచింది. కానివ్వండి అన్న జనార్దనం హెచ్చరికను గమనించి పెళ్లివారు నచ్చక నంజుతున్నారు టిఫిన్లను. బీకాం రిజల్ట్స్ వచ్చాయి కదా, అమ్మాయి బీకాం పరీక్ష రాసిందని చెప్పారు అడిగాడు నరసింహయ్య. అవునండి, ఫస్ట్ క్లాస్ వచ్చింది. పెళ్లి కుమారుడు టిఫిన్ తాలూకా లడ్డు తింటుంటే పొరబోయినట్లుంది. కొద్దిగా ఆగాడు. టిఫిన్ తినడం అయిపోయినట్లుగా తన ముందున్న ప్లేట్లను దూరంగా నెట్టి పెళ్లి కుమారుని తల్లి అన్నది, చూడండి జనార్దనం గారు, మాకున్నది ఒకే ఒక మగపిల్లవాడు. అన్ని ఆశలు వాడి మీదే పెట్టుకున్నాం. మా ఇంటికి రాబోయే పిల్ల మాలో కలిసిపోయేలాగా ఉండాలి. నిజమే కదండి అన్నాడు జనార్దనం పొడిగా. ఈ సంబంధం క్యాన్సిల్ అని మనసులో అనుకున్నాక ఇక తన వాక్చాతుర్యంతో పెళ్లివారితో సరదాగా మాట్లాడాలని ఇచ్చపోయింది జనార్దనంకు. అమ్మాయిని తీసుకురమ్మంటారా అన్నది సరోజిని. తీసుకుని రండి అన్నాడు నరసింహయ్య. సరోజిని ఆ గదిని వదిలి లోపలికి వెళ్ళింది. కొద్ది నిమిషాల తర్వాత సరోజిని స్వప్నను వెంట పెట్టుకుని ముందు గదిలోకి ప్రవేశించి పెళ్లివారికి ఎదురుగా ఉన్న ఒక కుర్చీలో స్వప్నను కూర్చోబెట్టింది. స్వప్న తల వంచుకుని కూర్చుంది. స్వప్నకు పెళ్లి చూపులలో పాల్గొనడం ఇదే ప్రప్రబంధం. ఎంత సంభాళించుకుందామన్నా ఆమెకు దేహం అదురుతున్నది, గుండె కొట్టుకుంటున్నది. అమ్మా, నీ పేరేమిటమ్మా అన్నది కమలమ్మ. స్వప్న గాబరాగా కమల వంక చూసింది. కమలమ్మ కళ్ళు స్వప్న ధరించిన బంగారు నగల మీద ఉన్నాయి. కమలమ్మ కళ్ళు పేరాశతో వెలిగిపోతున్నాయి. సమాధానం వినాలన్న కుతూహలాన్ని కూడా మర్చిపోయింది. నగల వంక చూస్తూ అవి ఎంత బరువుంటాయో, ఎంత ఖరీదు చేస్తాయో బేరీజు వేసుకుంటోంది కమలమ్మ. ఎన్నాళ్ళగానో పులుల కథలను వింటూ హఠాత్తుగా పులి ఎదురైతే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయింది స్వప్న. ఈవిడ కాబోయే అత్తగారు అన్న భావం స్వప్న గుండెల్లో రైళ్లను పరిగెత్తించింది. చెప్పమ్మా, అంత సిగ్గైతే ఎలాగా అన్నాడు నరసింహయ్య. స్వప్న. అందరూ చిరునవ్వు నవ్వారు ఆమె చెప్పిన సమాధానానికి. స్వప్న, భయమెందుకు, సరిగ్గా చెప్పు నీ పేరు అన్నాడు జనార్దనం. జనార్దన్ స్వరంలో మందలింపు ఉంది. నా పేరు స్వప్న అన్నది స్వప్న. ఉద్యోగం చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అడిగారు పెళ్లి కుమారుడు మోహన్. అతడి ప్రశ్నతో తల ఎత్తి మొదటిసారిగా పెళ్లి కుమారుని వంక చూసింది. అలాగే చూపు నిలిపి నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అన్నది. మోహన్ ముఖంలోని ఆశాభంగాన్ని గమనించి తల వంచుకుంది స్వప్న. అలాగంటావేంటమ్మా, ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలు చేయాలని ఉబలాట పడుతున్నారట కదా అడిగాడు నరసింహయ్య. స్వప్న జవాబు చెప్పలేదు. జనార్దనం సంభాషణను పొడిగించే ప్రయత్నమూ చేయలేదు. నరసింహయ్య ఒకటి రెండు ప్రశ్నలు వేశాడు గాని జనార్దనం క్లుప్తంగా సమాధానం చెప్పడంతో సంభాషణ సాగలేదు. కొంతసేపు వ్యర్థ ప్రసంగం జరిపి పెళ్లివారు లేచి వెళ్ళిపోయారు. పెళ్లివారు లేచి వెళ్ళిపోగానే సుందరమ్మ సరోజిని చిలచిలలాడుతూ ముందు గదిలోకి వచ్చేశారు. అన్నయ్య, ఈ సంబంధం కుదురుతుందంటావా ఆతృతగా అడిగింది సుందరమ్మ. కుదరకేం చేస్తుంది, భేషుగ్గా కుదురుతుంది అన్నాడు జనార్దనం. సుందరమ్మ బ్రహ్మానంద భరితురాలై జనార్దనానికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. సరోజిని సుందరమ్మని ఉద్దేశించి అన్నది, వదినా, ఈ సంబంధపు వివరాలన్నీ నాకు ముందే తెలుసుంటే అసలు వీళ్ళ దగ్గరికి ఆయన గారిని పోనీకపోయే ఉండును. అదేంటి సరోజిని, సంబంధం సలక్షణంగా ఉంటేను అన్నది ఆశ్చర్యంగా సుందరమ్మ. సుందరి, ఈ సంబంధం ఏమీ బాగోలేదు. ఆ సీనియర్ మోస్ట్ సెలక్షన్ గ్రేడ్ ఎల్డీసీ రిటైర్ అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆ కుటుంబ భారాన్ని మోయడానికి ఆ బ్యాంకు గుమస్తా ముందుకు రావాలి. అసలు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళైతే నలుగురు ఆడపిల్లల పెళ్లికి ఎదిగుంటే మగపిల్లవాడికి పెళ్లి చేయాలని అనుకుంటారా? ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకొని వాడింటికెళ్ళి ఏ పిల్లైనా ఏం బాగుకోగలదు? అన్నయ్య, ఆడపిల్లలు ఏదో ఉద్యోగాలు, నా ముఖం ఉద్యోగాలు. పెద్ద పిల్ల రెండోది ఏవో కాన్వెంట్లో ఉద్యోగాలట. వాళ్ళ జీతాలకు నెలకు తలా ఒక పాలిస్టర్ చీరైనా రాదు. ఇకపోతే మూడో పిల్ల, నాలుగో పిల్ల బట్టల అంగళ్ళల్లో సేల్స్ గర్ల్స్. ఇదా సంగతి. మొన్న ఒక ఆమె శంకరమఠంలో పురాణం దగ్గర కలిసి ఈ సంబంధం చెప్పింది. అమ్మాయి బీకాం అయిపోయింది కదా, త్వరలో దాన్ని ఒకింటి దాన్ని చేసి నా బాధ్యతను వదిలించుకుందామనుకున్నాను. సుందరి, నువ్వు చాలా తొందరపడుతున్నావు. ఆలోచించకుండా తొందరపడి ఎవడికో ఒకడికి నీ కూతుర్ని కట్టబెట్టినంత మాత్రాన బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. సుందరమ్మ సాలోచనగా మౌనంగా ఉండిపోయింది. తర్వాత కొంతసేపు మాట్లాడి జనార్దనం సరోజిని వెళ్ళిపోయారు. స్వప్న తన ఇంట్లో అద్దెకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
సుందరమ్మ సోఫాలో కూర్చుని ఆలోచనలో పడిపోయింది. ఈ సంబంధం ఖాయం అయిపోతుందని సుందరమ్మ భావించింది. నిజానికి ఈ సంబంధం కుదరాలని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకుంది. మగపెళ్లి వారు తన కూతుర్ని నచ్చుతారో లేదో, రంగు తక్కువ, అందం తక్కువ అని పేరు పెట్టి కాదంటారేమోనని ఆందోళన పడిపోయింది. తీరా అటువంటిదేమీ లేకపోగా తమ వైపు నుండే పెళ్లి సంబంధం బాగోలేదని అంటారని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఏమైనా అన్నయ్య దూరాలోచన గల మనిషి, ప్రపంచపు పోకడలను తెలిసిన మనిషి. పెళ్లి కుమారుడు బ్యాంకు ఉద్యోగస్తుడని తను చాలా సంతోషపడింది. కానీ అతడికి 2 చెల్లెళ్ళు, 2 అక్కలు, పెళ్లిగారి వారు ఉన్నారని తెలిసింది. వాళ్లకు పెళ్లి స్తోమత కూడా లేదని అన్నయ్య గ్రహించాడు. పెళ్లిగాని 4 ఆడపడుచుల నడుమ స్వప్న ఎన్ని కష్టాలు పడాలో అన్నయ్య పసిగట్టాడు. ఏమైనా స్వప్నకు త్వరగా పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి తన భారం వదులుచుకుందామని 20 ఏళ్లుగా తను తపస్సు చేసింది. తన జీవితం ఎలాగూ తెల్లవారగానే అంధకారమైపోయింది. స్వప్నకైనా బంగారు జీవితం ఇవ్వలేవని ఆశించింది. ఇంతవరకు తను స్వప్నను కష్టం తెలియకుండా పెంచింది. స్వప్నకు వివాహం చేయడం పెద్ద కష్టమైన పని అని తను ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే కాలానుగుణంగా ఎంత కట్నమైనా ఇచ్చి మంచి సంబంధం తను తేగలను అని అనుకుంది. అందువలనే పురాణం దగ్గర నరసింహయ్య గారి సంబంధం విని తను ముందు వెనకాల ఆలోచించకుండా అన్నయ్యను వాళ్ళ దగ్గరకు పరిగెత్తించింది. అన్నయ్యకు ఈ సంబంధం చెప్పిన దగ్గర నుండి గొణుస్తూనే ఉన్నాడు. ఈ సంబంధం బాగోలేదని, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు కనుక పర్వాలేదని తన ఒత్తిడి చేయడంతో ఈ సంబంధం పెళ్లి చూపుల దాకా వచ్చింది. ఏమైనా ఇక స్వప్న పెళ్లి భారం అన్నయ్యదే. స్వప్న పెళ్ళి అయిపోయాక తన జీవితం ఒక ఒడ్డుకు చేరుకుంటుంది. శేష జీవితం ఏకాంతంగా రామకృష్ణ అనుకుంటూ తను గడిపేయగలదు. మొదట్లో తనెంతో దురదృష్టవంతురాలని బహుదీర్ఘకాలంగా కుమిలిపోయేది. 14 ఏట రెండో పెళ్లివాడితో వివాహం కావడం, 15 ఏట తన తల్లి కావడం, స్వప్న పుట్టిన నెల ముయ్యకుండానే ఆయనగారు పోవడం, ఇక అక్కడి నుండి పసిబిడ్డను అత్తమామలను సేవించుకుంటూ దీర్ఘకాలం గడపడం అన్నీ అయిపోయాయి. తన భర్త రెండో పెళ్ళేవాడని కొదవ పెట్టుకోలేదు. తన పెళ్లినాటికి తన భర్త వయసు 35 సంవత్సరాలే. ఆయన గారు తనతో ఏడాది కాపురం చేసి చనిపోవడం కేవలం తన దురదృష్టం. ఆయన గారు ఇంకొక 30-40 సంవత్సరాలు బ్రతికి ఉన్న జీవితంలో దీర్ఘకాలంతో ఉండేది. ఆయన గారు ఇప్పటికే బ్రతికుంటే 56 సంవత్సరాల వయసు ఉండేది. తనకు 35. ఇప్పుడు ఆయన గారు పెద్ద ఆఫీసర్ అయ్యుండి ఉద్యోగం కూడా చేస్తూ ఉండేవారు. తన తలరాత ఇలాగ తగలడింది. ఇక శేష జీవితం అంతా భగవత్ ప్రార్థనతో గడిపి వచ్చే జన్మకైనా వైధవ్యం బారి నుండి రక్షించమని భగవంతుని ప్రార్థించవలే. ఇలా ఆలోచిస్తూ విషాదంగా సుందరమ్మ సాయంకాలపు వంట పనిలో మునిగిపోయింది. అమ్మా సుందరమ్మ, బాగున్నావా అంటూ సుందరమ్మ ఇంట్లోకి ప్రవేశించింది 50 సంవత్సరాల ముత్తైదు ఒక ఆమె. రండి రండి సుశీలమ్మ గారు అంటూ సంభ్రమంగా సుందరమ్మ సుశీలమ్మను సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టింది. సుశీలమ్మకు 50 సంవత్సరాల వయసు ఉంటుంది. సాదా చీర రవికిని ధరించింది. మెడలో మంగళసూత్రం, చేతికి మట్టి గాజులు, ఆభరణాలు ఏవీ లేవు. సుశీలమ్మ సుందరమ్మకు శంకరమఠంలో జరిగే పురాణాలలో కలిసే స్నేహితురాలు. సుందరమ్మకు సుశీలమ్మే నరసింహయ్య గారి సంబంధం చెప్పింది. సుశీలమ్మకు నరసింహయ్య గారికి ఏదో దూరబంధం ఉందట. పెళ్లి చూపులు అయ్యాట కదా అంటూ సంభాషణ ప్రారంభించింది ఆవిడ. అవును అయ్యాయి అని క్లుప్తంగా సమాధానం చెప్పింది సుందరమ్మ. మరి అమ్మాయి ఏమంటోంది? అమ్మాయి ఏముంటుందండి, అది చిన్నపిల్ల. భలేవారండి, చిన్నా చితగా. మొన్నే 20 వెళ్ళి 21లోకి పడింది కదా. బీకాం కూడా పాస్ అయిందంటివి. ఏమమ్మాయి సుందరమ్మ గారు, ఈ రోజుల్లో మన పిల్లలే కదా అని మనం వాళ్ళను తక్కువ అంచనా వేయకూడదు. అసలు ఇంతకీ పిల్లని అడిగారా? అబ్బాయి తనకు నచ్చాడో లేదో అని అంతగా నిలదీసి అమ్మాయిని అడగలేదనుకోండి, కానీ దాని మంచి చెడ్డలు నేను మా అన్నగారు చూస్తుంటాం కదా. అది సరే, మీ సంగతి చెప్పండి. ఈ సంబంధం మీకు నచ్చిందా? నాదే ఉందండి. మరి సంబంధం సంగతి నాకు చెప్పారు. నేను మా అన్నకు చెప్పి తొందరగా ఈ సంబంధాన్ని విచారించమన్నాను. అన్నయ్య వాళ్ళను పెళ్లి చూపులకు తీసుకుని వచ్చారు. మరి పెళ్లి చూపులై వారం రోజులైంది కదా, ఇంతవరకు మీరు ఒక అభిప్రాయానికి రాలేదా? ఒక అభిప్రాయం అంటూ వచ్చేసిందనుకోండి, అన్నయ్యకు ఈ సంబంధం మీద అసంతృప్తి ఏర్పడినట్టుంది. మీ అన్నగారికి ఈ సంబంధం మీద ఇష్టం లేదట్నా? ఎందుకట? ఆ అబ్బాయికి 3 అప్పజెళ్ళెళ్ళున్నారు. అబ్బాయి తండ్రి త్వరలో రిటైర్ కాబోతున్నారు.
ఇక ఆ సంసార భారం అంతా అబ్బాయిదే అవుతుంది కదా. అబ్బాయికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నట్లున్నాయని. మరి భలేవారండి, ఆ కుటుంబానికి బాధ్యతలుంటే ఆ బాధ్యతలు వాళ్ళవైతాయి కానీ మనకేం సంబంధం అండి. అదీగాక నరసింహయ్య గారు చాలా ప్రయోజకుడిని పేరుంది. ఆ మాత్రం ముగ్గురు అమ్మాయిల పెళ్లి విషయం ఆలోచించకూడదంటారా? అయినా ఈ రోజుల్లో సమస్యలు లేని కుటుంబాలు ఎక్కడున్నాయి చెప్పమ్మా. ఎవరి సమస్యలు వారివి. బంగారం వంటి సంబంధాన్ని లేనిపోని ఆలోచనతో చెడగొట్టుకుంటున్నారులా ఉంది. సుందరమ్మ సుశీలమ్మ మాటలకు నిజంగా బెంబేలు పడిపోయింది. సుందరమ్మ బేజార్ని గమనించి, అమ్మా సుందరమ్మ, నేను వెళ్ళొస్తాను. మరీ తొందరపడకండి, నిదానంగా ఆలోచించుకోండి. అసలు ఈ సంబంధం నచ్చిందో లేదో తెలుసుకోవాల్సింది మీ అమ్మాయి నీవును. ముందు అమ్మాయిని కనుక్కోండి. కాపురాలు చేయాల్సింది వాళ్ళు కానీ మనం కాదు కదా. నిజమే అనుకోండి, చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది. మా అన్నయ్య ఈ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నారు. ఇంతవరకు ఆయన గారి నిర్ణయాలకు తిరుగులేదు. సరేనమ్మా, మీ ఇష్టం. ఇంకా ఏమైనా మంచి సంబంధాలుంటే చెప్పండి, అర్థించింది సుందరమ్మ. అయితే నరసింహయ్య గారి అబ్బాయితో సంబంధం వదులుకున్నట్లేనా? సుశీలమ్మ కొంతసేపు నిరాశగా ముఖం పెట్టింది. నరసింహయ్య గారి అబ్బాయి సంబంధాన్ని వీళ్ళు వదులుకున్నందుకు. చెప్పండి, మంచి సంబంధం చెప్పండి, కట్నం ఎంతైనా పర్వాలేదు. సుశీలమ్మ ఒక్క క్షణం మౌనంగా ఉంది. తర్వాత మరోసారి వచ్చి చెప్తానులేమ్మా. కొద్ది రోజులుగా మీరు పురాణం దగ్గరికి రావడం లేదు. ఈ తడవ అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను. ఈ లోపల విచారిస్తాను. వస్తానమ్మా సుందరమ్మ అంటూ సుశీలమ్మ లేచి మెల్లగా వెళ్ళిపోయింది. సుందరమ్మ ఆలోచనలో పడిపోయింది. తనకు 15 ఏట నిండక ముందే స్వప్న పుట్టింది. స్వప్న పుట్టిన 3 నెలలకే వారు పోయారు. వెంటనే తను ఆత్మహత్య చేసుకుందామనుకుంది. కొద్ది రోజుల పాటు తీవ్రంగా ఆలోచించింది. అప్పట్లో స్వప్న గురించి తను పెద్దగా దిగులు పడలేదు. అదేంటో తనకు స్వప్న పుట్టుకతో బలమైన మాతృత్వ బంధం కలగలేదు. దానిని చూస్తే తనకు కోపం పుట్టుకొచ్చేది. తనకు జీవితం మీద మళ్ళీ ఇచ్చ కలగడానికి కారణం తన అన్న, అత్తమామలు. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని మొదటి భాగాన్ని. ఈ నవల మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.